పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడింది. ఏలూరు, భీమవరంతో పాటు చాలా ప్రాంతాల్లో బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక డీజిల్ కొరతతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఫోన్లో ఎస్ భార్గవ్. సోని, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అటు అన్ని బంకుల్లో దాదాపుగా కూడా డీజిల్ పూర్తిగా నిండుకుంది. అక్కడ నో స్టాక్ బోర్డులు, డీజిల్ లేదంటే కూడా నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. అటు ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరుతో సహా అటు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో, అలాగే నిడదవోలు, తాడేపల్లిగూడెం ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం డీజిల్ అయితే పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు. దాదాపు 2 రోజుల నుంచి కూడా స్టాక్ ట్యాంకర్లు రాకపోవడం వల్లే ఈ కొరత ఉందనేది కూడా బంకు యజమానులు చెప్తున్నారు. దీంతో అటు రవాణా వ్యవస్థకు ప్రధాన సాధకాలైనటువంటి ఈ బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు అన్ని కూడా డీజిల్ పైనే ఆధారపడి నడుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు ఆగిపోతున్న పరిస్థితి ఉంది. వారి వాహనంలో డీజిల్ అయిపోతే కనుక దాదాపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో ఎవరికి వారు వాహనాలను రోడ్ల పక్కనే నిలిపేసి వేసే పరిస్థితి అయితే వచ్చింది. ప్రస్తుతం బంకుల వద్ద డీజిల్ కోసం బారులు తీరుతూ కూడా లైన్లు పెట్టారు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి స్టాక్ వస్తుంది అనేది కూడా బంకు యజమానులు చెబుతుండడంతో స్టాక్ రాగానే మళ్ళీ అయిపోతుందేమన్నటువంటి భయంతో కూడా ప్రస్తుతం బంకుల వద్ద బారులు తీరారు. వాహనదారులతో పాటు రైతులు కూడా తీవ్రంగా వ్యవసాయ పనుల్లో డీజిల్ లేక ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.